ఈరోజు సరిగా తిండి తినకుండా సరైన అలవాటు లేకుండా బక్క చిక్కిపోయి 40 ఏళ్ళకే దాదాపు 60 ఏళ్ళ వయసు వచ్చిందనుకో అలా ఉంటున్నారు. అలా కాకుండా ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక పనిలో ఉండాలి. అవసరమైతే ఒక వ్యాయామశాల, ఇక్కడ హనుమాన్ మందిరం ఉంది, అవసరమైతే ఒక వ్యాయామశాల. వివేకానంద అంటాడు అనమాట, శక్తి ఆరాధన గుళ్ళో చేయాల్సింది మీరు మైదానంలో చేయాలని. కాబట్టి శక్తి యొక్క ఆరాధన జరగాలంటే రోజు ఇక్కడ వ్యాయామశాల ఒకటి ఉండాలి. పిల్లలు పొలంలోనే పనిచేయాలి, లేదా భవన నిర్మాణంలోనే పనిచేయాలి, లేదంటే జిమ్ కన్నా వేయాలి. అదే రకంగా మనము శరీరాన్ని మనసును దృఢం చేసుకోవాలి. దానికోసం మనం ప్రతి గ్రామంలో ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేయాలి శివాజీ స్ఫూర్తి ముందుకు వెళ్ళాలంటే. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ధర్మం కోసం నిలబడే వాళ్ళు. రేపొద్దున ఏదైనా సంఘటన జరుగుతుంది, మన పిల్లల్ని ఎత్తుకుపోతారు, ఇంకేదో జరుగుతుంది, అయితే పోలీసులు వచ్చే లోపలే ఈ గ్రామానికి మేము ఉన్నాము, ఈ దేవునికి మేము రక్షిస్తామని చెప్పేసి శివాజీలాగా అన్నిటికీ సిద్ధమై త్యాగం చేయడానికి ఒక 100 మంది యువకుల్ని మనము గ్రామాన్ని తయారు చేయాలి. అది నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నాగారం అనేది ఈ మన జిల్లాలో ఒక ఆదర్శం అవుతుంది. ఎందుకంటే మీరు చాలా చక్కని విగ్రహం పెట్టారు, ఇక్కడ చాలా చక్కటి స్ఫూర్తి ఉంది. నాగారంలో వివేకానంద విగ్రహం కూడా ఉంది. కాబట్టి మీరు అనుకుంటే అయితే ఫస్ట్ రక్త తిలకం నేను పెడతాను. శివాజీ విగ్రహం పైన ఉంది కదా, ఇక్కడ ఏదైనా ఫోటో ఉందా చిన్నది శివాజీది? ఫ్లెక్స్ ఉంది ఇక్కడ. సార్ జరగండి ఇట్లా. రక్త తిలకం అంటే ఒక డ్రాప్. शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, जय शिवाजी जय शिवाजी. నాతో పాటు మీరు ఎవరైనా ఒకరు వాడిని